హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక కొత్త అప్డేట్ అని గూడా అనుకోవచ్చు. అసలు ఏంటి ఆ అప్డేట్ అంటే, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోస్ అంటే ప్రెజెంట్ జనరేషన్‌లో చూసుకున్నట్లయితే చాలామంది హీరోస్ ఫ్లాప్‌లయితే ఎదుర్కొంటున్నారు. స్టోరీ లైన్ బాగోకపోవచ్చు, లేదా మూవీ డైరెక్షన్ బాగోకపోవచ్చు, ఇంకా ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా చాలా బాగోకపోవచ్చు. కానీ సినిమాలయితే ఫ్లాప్ అయిపోతున్నాయి. ఆ సినిమా ఫ్లాప్ అయిన హీరోవుల్లోనే మన నితిన్ గారు గూడా ఉన్నారనమాట. అప్పుడెప్పుడో చూసుకున్నట్లయితే 'జయం', 'సై' ఇలాంటి కొత్త కొత్త మంచి మంచి బ్లాక్ బస్టర్‌లు అందుకున్న మన నితిన్ గారు అక్కడ మధ్య మధ్యలో చూసుకొని చాలా 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 ఫ్లాప్‌లయితే ఎదుర్కొన్న యాక్టర్‌లోని అతను గూడా ఒకరనమాట. ఈ మధ్యలో చూసుకుంటే ఈ 'వరాజ' అంటే 'సై' నుంచి అలా 'వరాజ్‌గా' ఫ్లాప్‌లు ఎదుర్కొంటూ వస్తున్న సమయంలోనే 'ఇష్క్' మూవీ తగిలింది. సాలిడ్ మూవీ. అతనికైతే అతని కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బాగా ఆడింది సినిమా అయితే. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ 'భీష్మనే.' మధ్యలో సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఇకపోతే ఇప్పుడు గూడా ఈ మొన్న మొన్న వచ్చిన 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' ఉందా అది గూడా ఫ్లాపే అనమాట. అసలు ఎందుకు బాగుంది? అసలు సినిమా అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే మనం ఎందుకు ఫ్లాప్ చేసామని ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోదగ్గ విషయం అనమాట. అసలు ఏంటి మేటర్ అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అలా ఈ నితిన్ గారి కెరియర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా చెప్పుకునే 'ఇష్క్' మూవీకి సీక్వెల్‌గా వస్తుందనమాట. అసలు మొన్న మొన్న చెప్పారు. అవును. మీరు విన్నది నిజమే బ్రో. ఎందుకు అంటే మన నితిన్ గారికి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ జనరేషన్‌లోని ఫ్లాపులు ఎదుర్కొంటూనే వస్తున్నారు. అంటే అప్పుడు చూసుకున్నట్లయితే 'ఇష్క్' మూవీ నితిన్ గారికి ఏ విధంగా హెల్ప్ అయిందో, ఇప్పుడు సీక్వెల్ అంటే దానికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ గూడా నితిన్ గారి ఫ్లాపులకి అదే విధంగా అడ్డుకట్ట వేస్తుందని చాలా మంది చెప్తున్న మాట అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఈ మూవీతోని నితిన్ గారు వెళ్లి కొత్త రికార్డ్‌నైనా సృష్టిస్తారా? సీక్వెల్‌గా వస్తున్న మూవీ ఖచ్చితంగా ఇదేమైనా మంచి రికార్డ్ స్థాయిలో కలెక్షన్‌లు కొడుతుందా అనేది మనం ఒకసారి మనకి తగ్గ విషయాన్ని ఆలోచించుకోదగ్గ విషయం అన్నమాట. ఇకపోతే నితిన్ గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మంచి సాలిడ్ కథని ఇచ్చుకోవచ్చు కదా! అసలు ఎందుకు ఇది ఎక్స్ట్రార్డినరీ కథ. సూపర్ సాలిడ్ కథ అది. అసలు ఎందుకు పక్కన పెట్టారో తెలియట్లేదు. నిజంగా అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చిందనమాట. నీకు 5కైతే 3.5 ఇస్తాను. ఖచ్చితంగా. ఆల్‌మోస్ట్ 3.5 వచ్చింది అంటే సినిమా సూపర్ హిట్ అనే అర్థం. ఇక్కడ 4.5, 4లు వస్తేనే బ్లాక్ బస్టర్‌లని. అర్థమవుతుందా? నేను ఆ విధంగా అన్నానని ఏమనుకోవద్దు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా ఖచ్చితంగా ఇప్పుడొచ్చింది 'ఇస్క్ 2' గూడా అదే విధంగా మంచి కలెక్షన్‌లు కొట్టి, ఇది నితిన్ గారికి మళ్ళీ ఇంకొక బ్యాక్ పిల్లర్ అంటే ఎనక వెన్నుపూసలాగా మంచి సాలిడ్‌గా నిల్చుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ జేసేయండి. థాంక్ యూ.